హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం సరికాదన్నారు. హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ స్లమ్ల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పాను. జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించి ఖాళీ చేయించాల్సింది. ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇళ్లకు రెడ్ మార్క్ వేయడం ఖచ్చితంగా తొందరపాటు చర్య. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పించడం మంచిది. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను అని దానం నాగేందర్ అన్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం సరికాదు అన్నారు. హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ సమ్ల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పాను. జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించి ఖాళీ చేయించాల్సింది. ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇళ్లకు రెడ్ మార్క్ వేయడం ఖచ్చితంగా తొందరపాటు చర్యే. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పించడం మంచిది. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను అని దానం నాగేందర్ అన్నారు.